ఒకవైపున ఉద్యమాలు, ఈ తరపు యువతరాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీగా వచ్చేది. ఎందుకు అంటే అసంతృప్తిని సృష్టించడం సులభం, సంతృప్తిని సృష్టించడం కష్టం. ఈ ఫార్ములాని కరెక్ట్గా అమలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ. మోడీల కంటే మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకోవట్లా, మోడీ మంచోడు కాదు, సరిగ్గా చేత కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆల్టర్నేటివ్ నేనైనా చూపెడుతున్నాడు. గుడ్. ఇప్పుడు ఇంకేముంది ముందు, ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది ఒకటి, వరుసపెట్టి ప్రభుత్వం చేస్తున్న ప్రతి విధానాన్ని ప్రచారం ద్వారా దెబ్బ కొడతగలుగుతున్నారు. కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, యాంటీ బీజేపీ ఫోర్సెస్. 12 ఏళ్ళు ప్రభుత్వం అయ్యేటప్పటికి ఏ పదవులు రాక, లేదంటే కనుక తమ అనుకున్నట్టుగా ప్రభుత్వం స్పీడు లేదన్నటువంటి ఫీలింగ్తో బీజేపీ అనుకూల శక్తులు డౌన్ ప్లే అవుతున్న సందర్భంలో వీళ్ళందరూ యాక్టివ్ అవుతున్నారు, అగ్రెసివ్ అవుతున్నారు. ఇప్పుడు కిమ్ కర్తవ్యం ఏంటి? మోడీకి పార్లమెంట్లో చర్చ జరిపి, ఆ చర్చ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపిస్తారా, లేదా ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి అందులో మారుస్తారా? మనం చెయ్యాలి లెక్క ప్రకారం. కానీ వీళ్ళు ఇలా ప్రెజర్ చేస్తున్నప్పుడు చేస్తే అది విజయోత్సవం కింద, ప్రభుత్వ వెనుకబాటుతనం కింద, ప్రభుత్వ చేతకాంతనం కింద వస్తుందని మంత్రివర్గ విస్తరణ ఆపడేశారు. ఇప్పుడు ఇవాళ రాజీనామా చేస్తే ప్రభుత్వానికి బ్యాడ్ అవుతుంది. చెయ్యకపోతే వీళ్ళు యాజిటేషన్స్ ఆపరు, రాబోయే రోజుల్లో కూడా నడుస్తుంది. దీన్ని ఎలా సెటరైట్ చేస్తారన్నది మోడీకి ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి టెస్ట్.